అంబాజీపేట మండలం వక్కలంక మాచవరం వాకల గరువు గ్రామానికి చెందిన సుమారు 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి టీడీపీ జనసేన పార్టీలో చేరారు. వీరికి ఎన్టీఏ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మధుర్ గిడ్డి సత్యనారాయణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ నాయకుడు వాషంశెట్టి చిన్నబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, రెడ్డి అనంతకుమారి, నాయన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు త్వరలో ముఖ్యమంత్రి కావాలన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఉమ్మడి అభ్యర్థులుగా మేమున్నామని హరీష్ భరోసా ఇచ్చారు. మరి అధ్యక్షులు కార్యదర్శులు పూర్తిగా కమిటీలన్నీ వేసుకోవడంలో భాగంగా ఈ గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి లంకా నాగేశ్వరరావు, లంకా సురేష్ కుమార్, ఎట్ల బాబురావు, గంగా చంటి, వాసంశెట్టి వెంకటరమణ, ఈరోజు అంబాజీపేట మండలం ఒక్కలంక గ్రామంలో జరిగినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం జనసేన పార్టీలోకి అత్యధికంగా జాయిన్ అయినటువంటి మా కార్యకర్తలని నాయకులకు మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వైన్, ల్యాండ్, శాండ్ ఈ 3 బిజినెస్లని వ్యతిరేకిస్తూ మా అధినాయకుడు ఆల్రెడీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఉన్నటువంటి జనమంతా కూడా మా నాయకుడిని, ఆయన యొక్క ఆశయాల్ని నమ్మి ప్రభుత్వ వైఫల్యాలను ఎదురిస్తున్నాడు కాబట్టి ఈ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఉన్నటువంటి వైఫల్యాలు ఏంటంటే ఒక అభివృద్ధి. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున అంబాజీపేట మండలంలో వైసీపీ ప్రభుత్వం నుంచి సుమారు 100 మంది తెలుగుదేశం పార్టీలోకి అలాగే జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఈ కార్యకర్తలు ఒకే ఒక నినాదంలో జాయిన్ అయ్యారు. ఏంటంటే 5 సంవత్సరాలు మనం ఏ విధంగా మేము ఈ పార్టీని వైసీపీ ప్రభుత్వాన్ని నమ్ముకున్నామండి, కానీ ఎక్కడా కూడా మేము చేయాల్సిన గ్రామంలో అడిగిన అభివృద్ధి అయినా సరే, సంక్షేమం అయినా సరే వీళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ప్రజలు కూడా మీరు ఆనాడు మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కూడా ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక ఈరోజు వాళ్ళ పార్టీ మారడం కూడా జరిగింది. వాళ్ళందరికీ ఒకే మాట తెలియజేస్తాం, రేపన్నాడు ఖచ్చితంగా మిమ్మల్ని అన్నగా మేము చూసుకుంటామని చెప్పి ఇద్దరు జనసేన అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, బీజేపీ పార్టీ అయినా సరే ఉమ్మడి అభ్యర్థులుగా మేము ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా మీ అందరినీ అన్నగా చూసుకుంటామని కూడా వాళ్ళు తెలియజేస్తాం. ఎందుకంటే గత ఎన్నికల ప్రచారంలో ప్రతి గ్రామానికి మండలాన్ని తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వాళ్ళ నుంచి ఒక స్పందన వస్తుంది.